హాయ్ హలో వెల్కమ్ టు PL24 న్యూస్. నేను మీ ప్రజ్ఞ. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామ పంచాయతీలో ఉన్నాము. సర్పంచ్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న గుగులతు రూప నరేంద్ర నాయక్ గారు ఉన్నారు. హాయ్ అండి, మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, గెలిస్తే ఊరికి ఏం చేయాలనుకుంటున్నారు? గ్రామం అభివృద్ధిలో రావాలని ఈ 15 సంవత్సరాల నుంచి ఫస్ట్ కూడా 3 ఓట్లలో ఓడిపోయారు. అప్పటి నుంచి మా గ్రామంలో గ్రామ పంచాయతీ ధర్మారాం గ్రామ పంచాయతీకి 4 ఊర్లు ఉన్నాయి. ఆ 4 ఊర్లలో ఏదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయో, ఏదైతే అభివృద్ధి చెందాలో అవన్నీ అభివృద్ధి కోసం ముంగట వస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ధర్మారం గ్రామ పంచాయతీ ఇప్పుడు స్థానిక సంస్థలు జరుగుతుండడం వల్ల మొదటి ఫేజ్లో 11వ తారీఖు జరిగే పోలింగ్లో అత్యధిక మెజార్టీతో నన్ను బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి పనులు నేను చాలా వరకు పెండింగ్ ఉన్నాయండి. అవన్నీ 2013 నుంచి నేను 2019లో నేను సర్పంచ్గా కట్టినప్పుడు కూడా ఇంకా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు 2025 వచ్చేంత వరకు ఆ పెండింగ్ పనులు కొన్ని బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరిగాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికక్కడే ముడిపడి ఉన్నాయి. మళ్ళీ తిరిగి దానికి క్లియర్గా అంటే అన్ని అభివృద్ధి పనులలో మొదటి స్థానంలో మన తుర్కపల్లి మండలంలో ధర్మారం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా నేను తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నానండి ధర్మారం గ్రామ ప్రజలకు. నేను ఇంతకుముందు ఓడిపోయినా కూడా నేను అంతేం జనాల్లో నుంచి నేను ఎవరికి వ్యతిరేకంగా కానీ ఎవరితోనూ మనస్పార్థాలు కూడా నేను చేసుకోలేదు. ప్రతి విషయంలో నేను గ్రామ ప్రజలకు తోడుగా ఉన్నానండి. ఇప్పుడు నాకు ఒక చిన్న అవకాశం వచ్చింది. ఈ అవకాశానికి నేను ప్రజల్లో వెళ్తున్నా దేనికోసము అంటే అభివృద్ధి పనులలో మన ధర్మారం ఎంత వెనుకబడి ఉన్నదో దానికి నేను అభివృద్ధి చేసి చూపించడానికి ముందుకు వస్తున్నా. ఆ విషయంలో అయినా నన్ను ఈసారి ఓడిపోయినా సరే ఇంతకుముందు నేను చేసిన అభివృద్ధి పనులలో నేను ఒక చిన్న స్వల్ప మెజారిటీతో 2019లో స్వల్ప మెజారిటీలో ఓడిపోయాను కాబట్టి అది కేవలం ఒక డిజిట్ నంబర్ ఓట్లల్లో ఒక 4-5 ఓట్లల్లో నేను ఓడిపోయాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు ఒక చిన్న అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అభివృద్ధి పనులను నేనే తిరిగి కొనసాగిస్తానని గ్రామ ప్రజల్లో నాయకుడి కాకుండా ఒక సేవకుడిగా మీ బిడ్డగా ఇంట్లో ఒక కొడుకులాగా అన్నలాగా తమ్ముడిలాగా నేను మీ ముందుకు ఉంటానని ప్రతిరోజు ఏ సమస్య వచ్చినా నేను ఒక ఫోన్ కాల్ కొడితే 5 నిమిషాలలో మీ ముందుంటాము. అది ఏ సమస్య అయినా సరే నేను పరిష్కరిస్తానని మీకు మాటిస్తున్నానండి. ప్రతిదీ గ్రామంలో ఏది వెనుకబడి ఉన్నా నేను అది గుర్తించి మిమ్మల్ని అభివృద్ధి పదంలో నేను తీసుకొస్తానని మాటిస్తున్నా. నా గుర్తు ఏంటంటే గ్రామ పంచాయతీలో నమూనా బ్యాలెట్ పత్రంలో 3వ సీరియల్ నంబరు బ్యాట్ గుర్తుకు అత్యధిక ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించగలరని కోరుతున్నానండి. ధన్యవాదాలు.